నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. గతంలో చేసిన పాపాలు వెంటాడటం వల్లనే వైసీపీ ప్రజాప్రతినిధులు ఫలితం అనుభవిస్తున్నారని, పాపాలు ఎక్కువైనందువల్లనే ప్రజలు ఇంటికి పంపించాలని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. ఒంగోలు జూనియర్ ఛాంబర్ అవార్డు ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులపై విస్తృతంగా దాడులు చేశారని, తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు రద్దు విషయంపై మీడియా ప్రశ్నించినప్పుడు ఒక్కసారిగా మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ మండిపడ్డారు. ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి ప్రభుత్వం అసంపూర్తిగా మెడికల్ కాలేజీలను కట్టారని, వాటికి అనుమతులు ఎలా ఇస్తామని మంత్రి ప్రశ్నించారు. అరకొర వసతులతో తోటి విద్యార్థులను ఇబ్బందులు పాలు చేయడం తమ ప్రభుత్వం ఉద్దేశం కాదని, అన్ని వసతులు పూర్తయిన తర్వాతే మెడికల్ కాలేజీలకు అనుమతిస్తామన్నారు. వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద కేసులు చేసి విచారణ చేస్తున్నారు. కోర్టు వాళ్ళు రిమైండర్ పంపించింది, ఎంక్వైరీలు చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా అక్రమంగా అరెస్ట్ చేయాలి. మెడికల్ కాలేజీ టోటల్ గా రద్దు చేస్తున్నారు సార్. ఎవరు చెప్పారు? మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. మేము మెడికల్ కాలేజీలో అదనపు పోస్టు 346 అదనపు పోస్టు మంజూరు చేస్తూ క్యాబినెట్లో కూడా తీర్మానం చేస్తాం. అంతేగాని ఇక్కడ మేమేం రద్దు చేయాల. మెడికల్ కాలేజీలని మేము కొనసాగిస్తాం. ఏ సౌకర్యాలు లేకుండా జిల్లాలో పిల్లల భవిష్యత్తుతోటి, విద్యార్థుల జీవితాలతో, ప్రజల జీవితాలను చలగడం చేస్తున్నారు. తప్పనిసరిగా అన్ని మెడికల్ కాలేజీలు మేము ప్రారంభిస్తాం. కానీ వసతులు ఏర్పాటు చేయాలి. మీరు మార్కాపురం పోదారండి, హాస్పిటల్ నిర్మాణం అయిందా? స్టూడెంట్ బెడ్ రేషియో ఎన్నో ఉన్నాయా? ఇవేమీ లేకుండా హడావుడిగా ఏదో చేసామని చెప్పేటువంటి సొంత నియోజకవర్గంలో కూడా ఆనాడు పులివెందులో చేసుకోవాలా. ఈ పాపాన్ని మీరు చేసే తప్పుడు మసిపూసి మారేడుకాయ చేశారు. ఒక్కొక్క శాఖలో మీరు చేసినటువంటి దొల్లతనాలు బయటపడుతున్నాయి. ఇది కూడా చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఒక్కసారి వెళ్ళి మార్కాపురం మెడికల్ కాలేజీని, ఒంగోలులో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కంపేర్ చేసి చూసి వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎప్పటి నుంచి అంటే మీరు చదువుకున్న వ్యక్తులు వచ్చి ఆ విద్యా సంవత్సరాలు జరుగుతాయండి. ఎప్పటి నుంచి అంటారు? ఈ సంవత్సరం సౌకర్యాలు లేక ఇవ్వలేదు. సౌకర్యాలు వచ్చినప్పుడు ఇస్తారు. గతంలో చేసి తప్పుడు పేపర్ మీద రాసిన మీరు మాట్లాడి ఆ పేపర్ ఒక్కలతో మాట్లాడబాకండి. వాస్తవాలు వెలుగుతున్నాండి. ప్రజలకు వాస్తవాలు వాస్తవాలు తేండి. కథనాలు మీరు రాసుకునే కథనాలు చేశాడు అంటున్నాడు. ఆయన ఎన్ని రోజులు తిరిగాడండి? ఆయన బాధ్యతగా ఎప్పుడు తిరిగాడండి? గతంలో ఒకటే మాట చెప్పాడు, వరద వస్తుంటే మా కలెక్టర్ చేద్దాం, వారం తర్వాత నేను వస్తాను చేసి పెట్టమన్నాడు. మేము దగ్గరుండి ప్రజలను సామాన్యత తీసుకొచ్చాం. కాలువ గట్ట మీద ఉన్నటువంటి మట్టి మీ వాళ్ళు చేసుకుని గళ్ళు పెట్టేటట్టు చేశారు. ఆ పాపం నీది. అంతేగాని ఇక్కడ ఎవరు చేయలేదు. నీ పాపం ఈరోజు బయటకు వచ్చింది అంతే. నేను ఒకటే చెప్తున్నాను, మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కానీ 346 పోస్టులు మేము మంజూరు చేసాం. రిక్రూట్మెంట్ చేయడానికి చేసాం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్కి వచ్చింది. క్లాసులు నిర్వహణ చేసేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వసతులని ఏర్పాటు చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్తో కలిసి చేస్తాం. ఇది వాస్తవాలు. ఇవి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. మేము పోస్టులు కూడా మంజూరు చేసాము. ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి టీమ్స్ ఇవ్వలేదు. దానికి మేము మూసామని మాట్లాడంటే అతను ఒక డాక్టరే ఒకప్పుడు మాట్లాడాడు అంటే పాలన ఏం చేసిన సక్రమంగా చేసిన ప్రజలు ఎందుకు దారుణంగా ఓడగొట్టారో తెలుసు. ఈరోజు ఏదో మెప్పు కోసం మాట్లాడే ప్రయత్నాలు చేయబాకండి. ప్రజలు తప్పుదోవ పట్టించొద్దు. వాస్తవాలు మాట్లాడడం. నేను మా మంత్రి గారు సవాల్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, రండి చర్చకు మేము సిద్ధం అన్నారు. రమ్మనండి, మా మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తారు. ఈ జిల్లాలో మీకు చెప్తాను నేను, 2 మెడికల్ కాలేజీలు ఈరోజు రన్ అవుతాయి. మనం వెళ్దామా? నేను తీసుకెళ్తా పోదారండి. ఎక్కడికక్కడ కంపారిజన్ చేద్దాం. ఆ రోజు మీరే చెప్పండి. లేదా మీరు వెళ్ళిరండి, మీకు ఒక వెహికల్ అరేంజ్ చేస్తాను. వాస్తవాలు మాట్లాడండి. అక్కడ ఉండే ప్రిన్సిపాల్ తోటి, స్టాఫ్తో మాట్లాడండి. ఇక్కడ నుండి స్టూడెంట్ అడగండి, మీకు ఇక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ ఏం సౌకర్యాలు, వీళ్ళని తీసుకెళ్ళి చూపించారు విద్యార్థులు. వాళ్ళు నిర్ణయం వాళ్ళు చేస్తారు. ఏదో మాట్లాడాం, మేమేదో చేసామన్నారు. చేస్తే జనాలు ఎందుకు ధైర్యం కొట్టారా మిమ్మల్ని? సార్ లాస్ట్ మీరు వంద బాధితులు బాగా పర్యటన చేశారు. అక్కడ పరిస్థితి మీకు బాగా ఎంతవరకు ఉంది సార్? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయండి. ముఖ్యమంత్రి గారు జేసీబీ మీద 20 కిలోమీటర్లు 4 అడుగుల లోతుల్లో కూడా ప్రయాణం చేసేది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసే సిద్ధతుంది. ఇందాకే చెప్పాను, మేము కలెక్టర్లా చెబుతాం. వారం రోజులు తర్వాత కలెక్టర్తో మాట్లాడుతానన్నాడు. అటువంటి పనులు మేము చేయాల. అటువంటి వ్యక్తి వరద బాధితులకు ఏం చేస్తానన్నాడు? కోటి అన్నాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి, లెక్కలు చెప్పనండి. వాళ్ళ పార్టీ ఇంకో కోటి ఇచ్చిందని ఎవరో చెప్పారు చెప్పండి. రెండోది, ఆయన బయట తిరుగుతున్నాడు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళి 1 గంట 2 గంటలు తప్పితే మా ముఖ్యమంత్రి గారి దాకా 20 గంటల పైగా సమీక్షలు చేస్తానో, క్షేత్ర పర్యటనలు చేస్తానో, ఆదుకునే పరిస్థితి ఎక్కడైనా ఉన్నాయా? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి జనాలు జరిపినప్పుడు కూడా
ఆ కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము ఆదుకున్నాం, ఆర్థిక సహకారాన్ని ఇచ్చాం. ప్రతిపక్షంలో కూడా మా పార్టీ కార్యకర్తలు సేవలు చేశారు. మరి మీరేం చేశారు చెప్పండి? నోరు ఉంది కదా, సొంత మీడియా ఉంది కదా, సొంత పత్రిక ఉంది కదా మాట్లాడుకోవడం సరికాదు. మీడియా కూడా ఒకటే చెప్తారా, వాస్తవాలు చేయండి. ప్రజల్ని నిన్న ఒక ప్రచారం ఉడమేర కొట్టకపోతుంది ప్రచారం, మళ్ళీ ఒక తప్పుడు ప్రచారం. నిన్నంతా ఎవరిని భయప్రాంతాలు చేయడం అనుకుంటున్నారు మీరు? ప్రజల్ని మీరు భయపెడతాం అనుకుంటున్నారా? ప్రజల జీవితాలతో చెలగాడ అనుకుంటారా? 5 సంవత్సరాలు ఆడుకున్నారు. ఎవరన్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా పది పెట్టినా అదంతా ఒక్కబట్టిగా ఒక్కసారి తీర్పు ఇచ్చారు. గమనించుకోండి. ఈ రోజు మీరు రెచ్చగొట్టి రెచ్చిపోయి ప్రవర్తించినా ఇంతకు మించి మీరేం ముందుకు సాగలేరు కూడా తెలియజేస్తాను. ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ వారంలో మంచి ముహూర్తం ఖరారు కాగానే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్యలతో రవిశంకర్కు బంధుత్వం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో చేరేందుకు సమాయత్తమయ్యారు. రవిశంకర్ వియ్యంకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య కూడా పార్టీలో చేరనున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కంది రవిశంకర్ ఒంగోలు నివాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త. టీవీఎస్ ఏజెన్సీతో పాటు నగరంలో రవిప్రియ మాల్తో పాటు రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన చతుర్వాటిక గేటెడ్ విల్లా ప్రాజెక్టును చేపట్టి వ్యాపారవేత్తగా జిల్లా ప్రజలకు సుపరిచితులు. రాజకీయ ప్రజా ప్రతినిధులతో బంధుత్వం, సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. ఒంగోలులో కాపు సామాజిక వర్గానికి అత్యంత ఆప్తుడు. జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు కలిగిన కంది రవిశంకర్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటారు. సేవాగుణం కలిగిన వ్యక్తి. ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తూ దాతృత్వం చాటుతుంటారు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి వస్తుండటంతో కంది రవిశంకర్ ప్రొఫైల్ చూసిన జనసేన అధిష్టానం కానీ కూటమి పార్టీల పెద్దల నుండి సానుకూలత వచ్చింది. ముహూర్తం ఖరారు కాగానే కంది రవిశంకర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో తీర్థం పుచ్చుకోనున్నారు. గణపతి నవరాత్రులను నగరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మండపాల్లో కొలువుదీర్చిన వినాయక ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పూజలు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఒంగోలు గాంధీ రోడ్లో ప్రతిష్ఠించిన గణనాథుడిని 50 లక్షల రూపాయల విలువైన 500, 200 రూపాయల నోట్లతో అలంకరించారు. ది గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ విశేష గణపతి అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో తాతా ప్రసాద్, కొల్లిపర్ల సురేష్, టీవీ శ్రీరామ్మూర్తి, రమేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న 5 లక్షల విలువ గల 21 కిలోల గంజాయిని కొండేపి సిఐ సోమశేఖర్ పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సిఐ సోమశేఖర్ మీడియాకు వివరించారు. ఒంగోలు నుంచి కొండేపి మీదుగా కనిగిరి తరలిస్తుండగా 13 మంది నిందితులను గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. నిందితులు గతంలో కరెంటు ట్రాన్స్ఫార్మర్లలో వైర్లు దొంగిలిస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి కిలో గంజాయి వైజాగ్లో 5,000 రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ కిలో 20,000కు అమ్ముకుంటూ గంజాయిని తరలిస్తున్న క్రమంలో కొండేపిలోని జాలపాలెం రోడ్లు పట్టుబడ్డారన్నారు. సమావేశంలో కొండేపి ఎస్ఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మా ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ ఐపీఎస్ సారు ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ సారు మరియు క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ సార్ వీళ్ళిద్దరి యొక్క ఉత్తర్వుల ప్రకారం నేను మరియు కొండేపి ఎస్ఐ గారు, మా సిబ్బంది, ఎంఆర్ఓ గారును మరియు మీడియేటర్లను సెక్యూర్ చేసుకొని రాబడిన సమాచారం మేరకు ఈ కొండేపి జార్లపాలెం రోడ్లో వెళ్తున్న సందర్భంలో మాకు ఒక అశోక్ లైలాండ్ ట్రక్ ఆటో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోవడానికి పారిపోవడం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మేము మా సిబ్బంది వారిని పట్టుకోవడం జరిగింది. అక్కడ సెర్చ్ చేయగా ఆ వెహికల్లో సుమారు 21 కేజీల
గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. దీనిలో మేము వాళ్ళని విచారించిన సందర్భంలో వీళ్ళు గతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బైక్ దొంగతనాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. ఆ కేసుకు సంబంధించినటువంటిది అడ్మిట్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో కొంతమంది పారిపోయి ఉన్నారు. ఈ ఉన్నటువంటి పూర్తి లింకును ఫర్దర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. 21 కేజెస్ ఉందండి. ఈ 21 కేసు సుమారుగా 1,05,000 రూపాయలు జనరల్ మార్కెట్ అండి ఇది. వీళ్ళు ఈ 21 కేజెస్ని సుమారు 5 lakhs రూపాయల వరకు కూడా అమ్మేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఎస్పీ సారు ఖచ్చితంగా వీటిని కూకటవేలతో సహా పీకేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఫోర్స్ని వీటి యొక్క సమాచారం మీద రైడ్ చేయించడం జరిగింది. ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది కనిగిరి నుంచి ఒంగోలు వైపు వెళ్తా ఉంటే మనము కొండేపిలో వీరిని పట్టుకోవడం జరిగింది. దీనిలో ఈ శివశ్యాము, కిషోరు, రాజా, మేడం వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, నాగులూరి కమలమ్మ, శ్రీహరి, వెంకటేశ్వరరావు, అంజిరెడ్డి, పేండ్ర బాబు, సో ఇంకా కొంతమంది ముద్దాయిలు కూడా ఉండడం జరిగింది. వీళ్ళు కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలు కూడా వీళ్ళకి గతంలో ఉన్నాయి. కొన్నింటిలో కూడా అరెస్ట్ కానటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి పాత ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చిన సందర్భంగా ఒంగోలు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేస్తూ సెబ్ కార్యాలయంగా మార్చింది. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాత విధానాన్ని మరలా ఈ నెల 13వ తేదీన అమలులోకి తీసుకువస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. ఇక నుంచి సెబ్ కార్యాలయం కాస్త ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖగా మార్పు చెందింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నవరపాడులోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. శ్రీ సీతారామచంద్ర బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఒంగోలు మంగమూరు రోడ్లోని శంకరనారాయణ కళ్యాణ మండపంలో తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులకు వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు దైత రామ్మూర్తి అన్నారు. కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా బ్రాహ్మణుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని ఇప్పుడు 15వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామ్మూర్తి తెలిపారు. కరోనా కారణంగా గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయామని, మళ్లీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బ్రాహ్మణులకు వివాహ వేదిక ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ శాతం తెలంగాణ నుండి ఎక్కువగా పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. వివాహ పరిచయ వేదిక ద్వారా 2 జంటలు కలిపి బ్రాహ్మణ ఇళ్లలో శుభకార్యాలు, కళ్యాణాలు చూడాలని ఈ వేదిక ముఖ్య ఉద్దేశమన్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందన్నారు. సమావేశంలో సభ్యులు బ్రహ్మజ్యోతుల కృష్ణకిషోర్, చేమకుర్తి రాఘవేంద్రరావు, మంచికంటి రఘురాం సాయి, జాగర్లమూడి గోపాలకృష్ణ, వెలగపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బ్రాహ్మణ పరిచయ వేదిక నిర్వహించడంలో ఉద్దండులైనటువంటి శ్రీ దైత రామ్మూర్తి గారు 15వ ఉచిత బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక 22/9/2024 ఒంగోలులో చాలా మంచి వసతులతో, మంచి మంది మార్బలంతో చక్కగా నిర్వహిస్తున్నారు. దీంట్లో చాలామందికి వివాహాలు కుదరచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం మరి మీకు ఏదన్నా దీంట్లో మళ్ళీ స్పాట్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి వాటికి మీకు ఏదన్నా అవకాశం కావాలంటే ఫోన్ నెంబర్లు అవి కూడా స్క్రోల్ అవుతాయా సార్? మరి ఈ నిర్వాహకుల్ని కలిసి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది బ్రాహ్మణులే వివాహం చేసుకోవాలన్న కాన్సెప్ట్తోనే మేము ఈ సంస్థని రన్ చేస్తున్నాము. బ్రాహ్మణులకి వివాహం కావాలి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగుడి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో మరి ఒంగోలులో విరివిగా బ్రాహ్మణులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని వారి ఇళ్లలో కళ్యాణ వేణలు మోగించుకోవాలని మా యొక్క ఆకాంక్ష.
మరి ఇందు మూలంగా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 8 గంటల సాయంత్రం 5 దాకా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా అందరికీ కూడా ఉచితంగా అల్పాహారము మరియు మేము భోజన వసతి కూడా ఏర్పాటు చేసాను. ఆ తదుపరి అయిపోయిన తర్వాత ఈ వధువుల రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పుస్తకం వివరాలు వారికి మేము అందజేయటం జరుగుతుంది. మరి దాదాపుగా 1000 వివరాలు దాంట్లో సమాచారం నిమిత్తం మేము అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం. అబ్బాయిలు 500, అమ్మాయిలు 500. మరి దీన్ని అందరూ కూడా వాడుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతూ శ్రీ సీతారామచంద్ర ఉచిత బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ఒంగోలు వారి 15వ అఖిల భారత స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక శ్రీ శంకరనారాయణ కళ్యాణ మండపం ముంగమూరు రోడ్డు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఒంగోలులో నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల 22/9/2024 ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మన్నించి వారి కార్యక్రమానికి వారు ఇచ్చేస్తామని మాకు చెప్పి ఉన్నారు. కార్మిక వాళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన విషయంలో అన్ని శాఖల వారికి, తర్వాత ఏజ్డ్ వారికి, తర్వాత వికలాంగులకి, తర్వాత పురోహితులకి, అలాగే అన్ని శాఖల వారికి కూడాను ఈ వివాహ పరిచయ వేదిక భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృతిపై యుద్ధం తీవ్రతరం చేయాలని లోకకవి అందశ్రీ సూచించారు. ఏపీ ప్రజా నాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రజా కళా మండలి ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో గరికపాటి రాజారావు వర్ధంతి సభ నిర్వహించారు. రాజారావు సేవలు ఎనలేనివని అందశ్రీ కొనియాడారు. కార్యక్రమంలో విరసం నాయకులు కళ్యాణరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చొప్పల జాడన్న, పలు సంఘాల నాయకులు పొత్తూరి సురేష్, రామకృష్ణ, నల్లూరి వెంకటేశ్వర్లు, జి ఈశ్వరయ్య, అంగలకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 5 మాసాలు పిల్ల, 8 సంవత్సరాల వయసున్నటువంటి 80 సంవత్సరాల వయసున్నటువంటి ముసలి వాళ్ళ వరకు వారి పైన రేపులు జరుగుతా ఉన్నాయంటే, అగాత్యాలు జరుగుతా ఉన్నాయంటే నీ సాంస్కృతిక సామ్రాజ్యవాదం దాని దుష్ఫలితం కాదా? మరి అలాంటి దుష్ఫలితానికి వ్యతిరేకంగా వాళ్ళు కాదు సినిమాల్లో రంగులేసుకొని ఎగిరి లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి పోయేటువంటి అలాంటి వ్యాపారులు కాదు. ఇలా కాలికి గజ్జె కట్టుకొని ఎండిపోయిన డొక్కలు పెట్టుకొని చేతిలో డబ్బు పట్టుకొని ఎగిరి ఈ సమాజాన్ని ముందుకు లేపడానికి తట్టి లేపుతున్నటువంటి నిజమైన సాంస్కృతిక ఉద్యమకారులు, ఈ సమాజానికి నిర్దేశకులు రాజారావు గారి యొక్క వారసులు ఈ కళాకారులని చెప్పితే ఏ మాత్రం కూడా తప్పు లేదు. ఎర్ర జెండా నా నేల మీదకి వచ్చి 100 సంవత్సరాలు నిండుతున్నాయి. కరెక్టేనా సారు? కరెక్టేనా? ఒక్కటి మీకు మింగుడు వడని ఒక పదం చెప్తాను. 1925 నాగపురిలో ఆర్ఎస్ఎస్ పురుడు పోసుకున్నది. నా గడ్డ మీదికి ఎర్ర జెండా వచ్చింది. ఒకే సంవత్సరం 100 సంవత్సరాలల్లా మీరు 1000 మందిని పోగొట్టుకుంటే వాళ్ళు ఈ దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు గెలిచిండ్రని చెప్పాలా? ఈ వేదిక నుంచి మీరు గెలిచిండ్రని, ఎర్ర జెండా గెలిచిందని చెప్పాలా? కాషాయమా? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఎర్ర జెండానా? ఓ మిత్రులారా, ఒక్క మనవి చేయాలనుకోని వచ్చిన ఇక్కడికి, మీ జెండాల గొడవ గంగల పట్టుకపోని జెండాలకిచ్చే గౌరవాన్ని ప్రజల గుండెలకివ్వండి అని కోరుకుంటా. నేను ప్రజల గుండెలకివ్వాలి. ప్రజల గుండెలకు గౌరవం లేకపోతే ఈ జెండాల ఊరేగింపులతోటి జాతి కాదు యావత్తు ప్రపంచం చండాలమైపోతుంది. డాక్టర్ రాజారావు గారు ఆయన మాట అనుకున్నప్పుడు ఒకే ఒక ప్రశ్న మొట్టమొదటి గుర్తొస్తుంది.
కళ ఎవరి కోసం? ఆయన మొదటి ప్రశ్న ఇది, కళ ఎవరి కోసం? ఆయన స్పష్టంగా ప్రకటించినటువంటిది కళ ప్రజల కోసం. కళ పుట్టిందే ప్రజల్లో పుట్టింది. నా మిత్రుడికి ఒకటే చెప్తున్నాను నేను, కళ ప్రజలలో పుట్టింది, ప్రజల కోసం పెరిగింది, ప్రజలతో జీవించింది. కాబట్టి గో టు విలేజెస్, గ్రామాలకు తరలండి, గ్రామాలకు తరలండి. ఎందుకనంటే కళకు సంబంధించిన మూలాలు మొత్తం కూడా గ్రామాల్లో ఉన్నాయి. ఒక మాట చెప్తాను మీకు, కళ ఎప్పుడు పండితుల దగ్గర లేదు. కళ ఎప్పుడు ఎక్కడో ఊహల్లో బ్రహ్మ సృష్టి కాదు. కళ ప్రజల్లో నుంచి పుట్టింది. కూడు గూడు నీడ తోడు పాట ఆట మాట అట్లా వస్తుంది వలస మొత్తం. జోహార్ సంస్కృత మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ సంస్కృత మన వీరులకు, జోహార్ జోహార్. ఒంగోలులోని కుత్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీ గిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన ఉత్సవ మూర్తులకు భక్తులు భక్తంజయులు సమర్పించారు. ఆలయ అర్చకులు వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీ రాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరి లక్ష్మీకుమారి తదితరులు పర్యవేక్షించారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. రంగభూమి సభ్యుడు దిగ్విజయ్, ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి దేనుకొండ వెంకటేశ్వర సుబ్బారావు నిర్వాహకులుగా వ్యవహరించారు. ఇటీవల మరణించిన జిల్లాకు చెందిన గాయకుడు ఉపాధ్యాయుడు అచ్యుత్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధ్యాయుడిగా గాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం శ్రీ కళాప్రకాశం వారి నర్తనశాల పౌరాణిక నాటకంలో ఒక దృశ్యం, శ్రీకృష్ణ మందిరం పౌరాణిక నాటకాల్లోని సన్నివేశాలను ప్రదర్శించారు. నటీనటులుగా చిట్టా వెంకట శివప్రసాద్, తిరుమల, అంగలకుర్తి ప్రసాద్ నటించారు. నటీనటులు తమ హావభావాలతో, గాత్ర ధారణతో, పద్యాలాపనతో విశేషంగా ఆకట్టుకున్నారు. నర్తనశాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జిల్లాలోని అనేక మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, గాయని గాయకులు పాల్గొన్నారు. భగవంతుడి రాత్రి ఎలా సృజించే నా ప్రాణములు జీవితకేనా కనుల నిద్రనా ఎవరి గణేష్ నవరాత్రులలో భాగంగా కొత్తపట్నం మండలం అల్లూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.
వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై ఉంచి గ్రామంలోని వీధులలో గ్రామోత్సవం జరిపించారు. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. గ్రామోత్సవం సందర్భంగా బిర్లా బాయ్స్ డ్యాన్స్ అకాడమీ యువకులు డీజే సౌండ్స్కు చేసిన నృత్యాలు చూపలను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు సినీ గీతాలకు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో బిల్లా సాయిరాం, గంటా శశికుమార్, సింగరాజు వెంకటేష్, మామిడాల చరణ్, ఉమా మహేష్, గంటా సందీప్, గుమ్మడిల్లు మహేష్, కందేపి మోహన్, కందేపి గౌతమ్, ఎం భుజంగరావు, అచ్చకాల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై ఎస్ఆర్ హాస్పిటల్ డాక్టర్ ఆర్ తల్లు కృష్ణసాయి ఆధ్వర్యంలో ఉచితంగా శ్వాసకోశ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం వాకింగ్కు వచ్చిన వాకర్స్ పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. ప్రాథమిక దశలోనే పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. మళ్ళీ తీసుకోండి. గ్రౌండ్ లో ఉంది కదా మళ్ళీ పల్మనాలజిస్ట్ని ఎస్ఆర్ హాస్పిటల్ ఒంగోలు 60 అడుగుల రోడ్లో ఈరోజు ఇక్కడ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష ఒకటి మేము క్యాంపుగా నిర్వహిస్తున్నాము. ఇక్కడ రంగారాయుడు చెరువు గాంధీ బొమ్మ దగ్గర ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. ఏంటి ఏమేమి ఉంటాయి? బ్రీతింగ్ టెస్ట్, బ్రీతింగ్ టెస్ట్, లంగ్ ఫంక్షన్ టెస్ట్. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ గా కానీ కరోనా తర్వాత వాళ్ళ లంగ్ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, లేదంటే స్మోకింగ్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కానీ, ఆక్యుపేషనల్ హజార్డ్స్ కానీ, వాళ్ళు పనిచేసే చోట ఉన్న డస్ట్ ఎక్స్పోజర్స్ వల్ల కానీ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది ఏంటి, దాని గురించి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. అది మనం సిప్లా కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కంబైన్డ్గా మా హాస్పిటల్ను సిప్లా వాళ్ళతో ఆర్గనైజ్ అయ్యి పెడుతున్నాము. ఇది మన ఒంగోలులో ఇక్కడ ఎందుకు వస్తాయి సార్ ఈ సమస్యలు? అదే మొదటిది ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ, యాక్టివ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్ అనమాట. అంటే వాళ్ళు తాగినా కానీ వాళ్ళ పక్కన వాళ్ళు తాగినా కానీ, ఒకటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, లేదంటే పోస్ట్ కోవిడ్, లేదంటే పోస్ట్ ఇన్ఫెక్షన్, అంటే ఆల్రెడీ ఒకసారి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి అది సరిగ్గా తగ్గక ఇలా కారణాలు చాలా ఉంటాయి.
ఏజ్ రిలేటెడ్గా కానీ లేదంటే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వీటి వల్ల కూడా అన్ని కారణాలు ఉన్నా కానీ వాళ్ళ లంగ్ ఫంక్షన్ అనేది ఎంతవరకు ఉంది అనేది మనం టెస్ట్ ద్వారా తెలుసుకుంటాము. PFT అంటాం దీన్ని, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము. ఆ టెస్ట్ గురించి ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏమేమి టెస్టులు చేస్తారు? ప్రస్తుతం మామూలుగా నార్మల్గా బీపీ చెకప్ ఒకటి వాళ్ళ ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష ఎలా ఉందనేది అది ఆ 2 మిగతాది ఏమైనా తేడా ఉంటే హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అయితే ఫర్దర్గా ఇంకేమన్నా మెడిసిన్ పెట్టాలా, ఇంకేమన్నా తేడాలు ఏమున్నాయని. పండుగల సీజన్ వేళ ప్రజలపై వంట నూనెల భారం పడనుంది. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచింది. దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశపు ఇంజనీరు, పలు నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకర్త. ఆయన చేసిన సేవలకు గుర్తింపు భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో వారిని సత్కరించింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన చేసిన సేవలను గుర్తించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ప్రకాశం జిల్లాకు చెందినవారు కావడం విశేషం. నేడు విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశపు ఇంజనీర్, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుంచి 1918 వరకు దివానుగా పనిచేశారు. 1955లో అతనుకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున 5వ కింగ్ జార్జ్ నైట్ కమాండ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించారు. భారతదేశంలో అతను జన్మదినమైన సెప్టెంబర్ 15ను ఇంజనీర్ డేగా జరుపుకుంటారు. విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న బెంగళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలో ఉన్న చిక్కబళ్ళాపూర్ తాలూకా ముద్దెనహళ్లి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. చిక్కబళ్ళాపూర్లో ప్రాథమిక విద్య, బెంగళూరులో ఉన్నత విద్య పూర్తి చేశారు. 1881లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి BA, తర్వాత పూణే సైన్స్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణుడయ్యారు. పూణేలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత తన 23వ ఏట బొంబాయి ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన తర్వాత భారత నీటిపారుదల కమిషన్లో చేరవలసిందిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేయగలిగిన ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు. 1906-1907 మధ్యకాలంలో అతనిని భారత ప్రభుత్వం యెమెన్లోని అడెన్కి పంపించి అక్కడ నీటిపారుదల వ్యవస్థను, మురుకు కాలువ వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అతను నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ నుంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయబడింది. హైదరాబాదు నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినప్పుడు అతను గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా అతను పాత్ర ఉంది. కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు అతను పర్యవేక్షణలోనే జరిగింది. 1808లో స్వచ్ఛంద పదవి విరమణ తర్వాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేశారు. లో బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించారు. తర్వాత ఈ కాలేజీకి అతను పేరు పెట్టడం జరిగింది. ఆనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పడంలో కూడా అతని పాత్ర ఉంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్ ఏర్పాటులో కూడా అతని పాత్ర ఉంది. హైదరాబాద్లోని పత్తర్గట్టి నిర్మాణానికి డిజైన్ను అందించారు. 1911లో అతను కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్గా నియమితులయ్యారు. 1915లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదు ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955లో భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు. విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనది విద్యారంగం, ఇంజనీరింగ్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగ్ కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ అతని పేరు మీద నెలకొల్పబడింది. ఇంకా బెంగళూరులో యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సర్ ఎం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, పూణేలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అతని పేరు మీద పిలువబడుతున్నాయి. అతని స్వస్థలమైన విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్ట్ వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది అతను నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడింది. ఇందులో అతను సాధించిన పథకాలు, బిరుదులు, అతను వాడిన కళ్లద్దాలు, కప్పులు, వెబ్స్టర్ డిక్షనరీ, అతను విజిటింగ్ కార్డులను ముద్రించే పరికరం ఇలాంటి వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. అంతేకాకుండా అతను రూపకల్పన చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట నమూనాను కూడా సందర్శించవచ్చు. ఇక్కడ ప్రజలు దాన్ని ఓ దేవాలయంగా భావిస్తుంటారు. సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో విప్లవ గీతాలు ప్రదర్శనతో మారుమోగింది. ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు వర్ధంతి సభ సందర్భంగా ఏపీ ప్రజానాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రజా కళా మండలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన కళారూపాలు, ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత మార్గమది నేస్తమా. పడమతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల ధారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల ధారను నేనురా. అడవి తల్లి ఒడలదింద కదులుతున్న చెమట పూలు, ఆట వంటి మనసులతో పాటుపడే జీవితాలు. కొండ నుండి బండ నుండి, కొండ నుండి బండ నుండి సిండి పిండుకునే పూట ప్రేమారే పాత పొత్తు పొడిచి వెళ్ళు పూల కిరణాలతో. వీరుల సన్నిధి నేలా, సూరుల పిన్నిది, మాసిపోని గురుతులై స్మృతుల కన్నది. కాల గతుల కన్నది, స్మృతుల కన్నది. కాల గతుల కన్న తల్లిని మరిసినారు, నా పల్లె తల్లి ఎంత సులకనయింది. నన్ను కన్న తల్లి ఎంత చిన్నబోయింది.
విజయవాడ సింగనగర్లోని వరద బాధితులకు పార్లమెంట గ్రేస్ గాస్పల్ ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు సంఘ కాపరి పాటిబండ్ల డానియల్ ఆధ్వర్యంలో 200 మందికి పంపిణీ చేశారు. సాటి వారిని ఆదుకోవడంలో ఉన్న తృప్తి మరొకటి లేదని, నేలల్లో నానుతూ ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. సంగీత దర్శకులు వెస్లీ మాట్లాడుతూ బుడమేరు వరద వల్ల తాము ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. పార్లమెంట గ్రేస్ గాస్పల్ చర్చి వారు తమ ప్రాంతంలోకి వచ్చి నిత్యావసర వస్తువులు అందజేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మురళి, రాఘవ, తేళ్ల సునీల్, బాబురావు, జయరావు, జాన్ మార్క్, చింటూ తదితరులు పాల్గొన్నారు. బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిందన్న వరద బాధితులకు సింగనగర్లో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాకు సహకరించినటువంటి వారు వెస్లీ గారు, వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను బట్టి, కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అదేవిధంగా శరత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు మాకు ఎంతగానో కృప చూపాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ముఖ్యంగా సింగనగర్ ప్రాంతం దాదాపు ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోవటం, ఇక్కడ ప్రజలు సర్వం కోల్పోయినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక సింగనగర్లో ఎక్కువ పేద ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రేస్ గాస్పల్ చర్చి పార్లమెంట్ మా పాస్టర్ గారు పాటిబండ్ల డానియల్ గారు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అందజేయడం జరిగింది. నిజంగా ఇక్కడ నీడ్ అనేది ఎంత అవసరమైందో ఇప్పుడు తెలుస్తా ఉంది. ప్రభుత్వం ఒక పక్క, అలాగే స్వచ్ఛంద సంస్థలు ఒక పక్క అందిస్తున్నా గానీ ప్రజలకి ఎంత నీడ్ అనేది ఇప్పుడు ఒక 10 నిమిషాల్లోనే దాదాపు 100 మందికి పైగా వచ్చి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్న కళ్ళారా చూసాం. ఇప్పటికీ ఇక్కడ ఇళ్లు ఆరకుండా నీళ్లలోనే నడుస్తా అవన్నీ కడుక్కుంటా ఉంటుంది. చూస్తుంటే నిజంగా చాలా తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలిగింది కాక. కాబట్టి ఉన్న ప్రాంతంలో ఎంతో మందికి గ్రేస్ గాస్పల్ చర్చ్ తరఫున మేము డానియల్ గారి తరఫున, వారి బృందం తరఫున వారందరూ వచ్చి ఎంతో సహాయం చేసినారు. ఈ ప్రాంతంలో దేవుడు వారిని వారి సేవను దీవించాలని కోరుకుంటున్నాం. మా ప్రాంతానికి అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ మోకలు చేసిన దాడిని వైసీపీ ఇన్ఛార్జి పానెం హనుమిరెడ్డి ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. పార్టీ నాయకులు అవిసెన ప్రభాకర్ రెడ్డి పెట్రోల్ బంకు, క్రషర్లు, ట్రిప్పర్ లారీల మీదుగా దాడి చేసి సుమారు 2 కోట్ల రూపాయల ఆస్తులను టీడీపీ వాళ్ళు ధ్వంసం చేశారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైసీపీ కార్యకర్తలపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. సమావేశంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వినాయకుడి విగ్రహం దగ్గర మా కార్యకర్తలు కూర్చొని ఉన్నారు రోడ్డు మీద. అదే రూట్లో తెలుగుదేశం పార్టీ వారు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వెళ్తూ చూసి, బాబు కొంచెం పక్కకెళ్ళి కాల్చుకోండి, మాకు ఇబ్బందిగా ఉంటుంది, వినాయకుడి మీదకి బొమ్మ క్రాకర్స్ వస్తున్నాయి అని చెప్పడం వల్ల మా వ్యక్తిని కొట్టారు. కొట్టిన దగ్గర నుంచి గొడవ స్టార్ట్ అయింది. ఈ రోజున మా వాళ్ళందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా దారుణం అని చెప్పి సరే జరిగిందని చెప్పి మా వాళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ చేసి మేమేదో మా ట్రీట్మెంట్ మేము చేయించుకుంటా ఉన్నాము. కానీ ఈరోజు పొద్దున మళ్ళా మా పార్టీ కార్యకర్త అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి పెట్రోల్ బంకు, అదేవిధంగా టిప్పర్లు,
అదేవిధంగా కర్షక మిల్లు, ఇట్లా అన్నీ కూడా ధ్వంసం చేసి దగ్గర 2 కోట్ల రూపాయల ఆస్తులు నాశనం చేసినటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. జరగటం చాలా బాధాకరం అని చెప్పి, ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయినట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి రెడ్ బుక్ పాలనని తొందరలో మూసే పక్షంలో మేము ఖచ్చితంగా బ్లడ్ బుక్ పాలన చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఈ బ్లడ్ బుక్ పాలన ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా ఇలాంటి పనులన్నీ మానుకొని రాజ్యాంగం ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా మీరు పాలన చేయండి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన కష్టాలను, సమస్యలను మనమే పరిష్కరించుకున్నప్పుడు మన బలం, విశ్వాసం రెట్టింపు అవుతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.